అమ్మవారిని గురించి అడిగారు కాబట్టి, చెన్నైలో నేను ఉన్నప్పుడు నా శిష్యుడు ఒక అతను ఉండేవాడు. అతను అప్పుడు దారు శిల్పము, రాతి శిల్పము ఇటువంటివి చేసుకుంటూ వచ్చేవాడు. కొన్ని అలవాట్ల కారణంగా వెనకబడ్డాడు, కానీ మళ్ళీ నేను అతన్ని కొద్దిగా మార్పు తీసుకొచ్చాను. మళ్ళీ నేను హైదరాబాద్కు వచ్చేసానన్న తర్వాత అతను నా వెనక ఇక్కడికి రావటం, అక్కడక్కడ కొన్ని విగ్రహాలు చేయటం జరిగింది. ఉన్నట్టుండి అతనికి అమ్మవారి విగ్రహం చేయాలని ఎవరో వాళ్ళు చెప్పితే, వాళ్ళ ఆర్డర్ పైన అతను ఒక అమ్మవారి విగ్రహాన్ని చేసిన వెంటనే ఎదురింటి వాళ్ళతో గొడవలు, పక్కింటి వాళ్ళతో గొడవలు, షర్ట్లు చింపుకోవడాలు జరిగింది. ఒకరోజు నా దగ్గరికి వచ్చి అమ్మవారిని చేశానండి, ఆ అమ్మవారిని రౌద్రంగా ఉంది, చేసినప్పటి నుండి నాకు ఈ విధంగా దెబ్బలు గొడవలు అవుతున్నాయి, ఏం చేయాలి? అతను ప్రారంభించిన సమయం కరెక్ట్ గా ఉంది. ప్రతిరోజు నైవేద్యం ఏదో పెడుతున్నాడు, అన్ని బాగానే చేస్తున్నావు, కానీ నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. అమ్మ బిడ్డను ఏం చేస్తున్నావు? కాలితో తన్నా బిడ్డను విసుక్కోకుండా లాలిస్తుంది, పాలిస్తుంది. కాబట్టి ఆ అమ్మ ఏం చేయదయ్యా, నీవు శిశువు లాంటి వాడు, నీవు ఎందుకు భయపడుతున్నావు? మళ్ళీ ఒక వారం తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చాడు. మా ఆవిడతో గొడవ అయింది, విడాకులు ఇస్తానట్టుంది, ఈ అమ్మవారిని మొదట ఏం చేయాలో మీరు చెప్పండి, ఎక్కడ పెట్టమంటారు? ఏం కంగారు పడద్దు, ఇంకో 10 రోజులు చూద్దాము, కొద్ది ఆరాధన విధానం మార్చుకో. మళ్ళీ అతను కొన్ని సలహాలు ఇస్తే ఒక 2 వారాల తర్వాత మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చాడు, షర్ట్లు చింపుకొని. ఏమైందయ్యా అంటే, మా అబ్బాయితో గొడవ పడ్డాను, షర్ట్లు చింపుకొని చూడండి మొత్తం జరిగింది, రభసగా ఉంది, నాకు ఇంకా తట్టుకోలేను. సరే, నువ్వు పూర్తిగా భయపడిపోయావు, ఎప్పుడైతే నువ్వు భయపడతావో రోడ్లో తిరిగే కుక్క కూడా హీనమైపోతావు, అది తరుముకుంటూ వస్తుంది. ధైర్యంగా నిలబడితే అది ఏం చేయదు. కాబట్టి నువ్వు భయపడిపోయావు, అమ్మని అనవసరంగా ఏదో భద్రకాళియో రుద్రకాళి అనుకున్నావు, నువ్వు తీసుకెళ్ళి ఎక్కడైనా గుడిలో పెట్టేసి. సుమారు 10 గుళ్ళు తిరిగాడు, ఎవరో వెనక్కి గుంజుతున్నట్టయి భయపడిపోతూ చివరికి పెద్దమ్మ గుడిలో కూడా పెట్టడానికి వెళ్ళాడు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి దగ్గర, అక్కడ కూడా పెట్టనివ్వకుండా ఎవరో లాగినట్టయింది వెనక్కి అని ఫోన్ చేశాడు. చేసి ఒక గంట సేపట్లోనే తీసుకొచ్చి శుక్రవారం రోజు ఇక్కడ ఈ సమయాన్ని దించేశాడు. ఏమయ్యా, గుళ్ళో పెట్టమంటే ఎక్కడెక్కడో తిరిగి ఇక్కడికి తెచ్చేవారు. లేదు గురువుగారు, నన్ను పెట్టనివ్వలేదు అమ్మవారు, మీరు మాయా విచిత్రం, మాయా కళ తెలియటం లేదు, ఎవరో నన్ను వెనక్కి గుంజుతున్నట్టుంది, చివరికి ఇక్కడ పెట్టాలనిపించింది, తెచ్చి పెట్టేశాను, ఈ అమ్మ బాధ్యత మీదే అని ఇక్కడ పెట్టేశాడు.